మొత్తం కూడా బైక్తో పర్యటన చేసి ఇక్కడున్న సమస్యలు ప్రత్యక్షంగా తిరిగి చూడాలని చెప్పి మా స్థానిక నాయకులు అందరం కలిసి ఈ బైక్ ర్యాలీ పెట్టాం. గౌరవ మా మండల పార్టీ అధ్యక్షుడు నరేష్ గారు, గౌరవ సీనియర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మూల అశోక్ రెడ్డి గారు, జనార్దన్ గారు, మాజీ వార్డు కౌన్సిలర్లు, మాజీ నాయకులు అందరు కూడా ఇక్కడ ఈ 2వ వార్డులో ఇవాళ మేము తిరుమలగిరి 2వ వార్డు చేసినాం. ఇప్పటి దాదాపు ఒక 500 మీటర్లు సీసీ రోడ్డు వేయాలని చెప్పి పయ్యవల ఇంటికా నుండి బండ వరకు వేయాలని 14 ఫీట్ల వెడల్పుతోని పర్మనెంట్గా దాదాపు 30-40 ఏళ్ళు శక్తి చెదరకుండా ఉండాలని చెప్పి ప్రతిపాదన చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఈ డిపార్ట్మెంట్ వారి దగ్గరనే ఉంది. మనకు ఈ మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు మనకు కేటాయించడం జరిగింది. అది ఏ విధంగానైతే సక్రమంగా వినియోగించి ప్రజలకు అవసరమయ్యే విధంగా దాన్ని వాడాలని నేనే ప్రత్యక్షంగా మా నాయకులందరినీ వేసుకొని ప్రతి గల్లీ కూడా బండి మీద తిరిగితేనే ప్రజల సమస్యలు స్పష్టంగా తెలుస్తాయని చెప్పి ఇవాళ ఈ 2వ వార్డుకు రావడం జరిగింది. ఈ 2వ వార్డులో ఉన్న సమస్యలు అయితే ప్రధానంగా ఈ రోడ్డు వేయాలి, డ్రైనేజీ, తర్వాత ఇది సీసీ రోడ్ వేయాలని చెప్పి ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న 15 వార్డులు అవుతున్నాయో 15 వార్డులు కూడా తిరిగి ఈ ప్రజా సమస్యలు తెలుసుకొని ఏ విధంగానైతే ఎక్కడ సివియర్ సమస్య ఉందో దాన్ని ముందుగా పరిష్కరించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కనుక రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నిండుగా నేను, ఎందుకంటే వారిచ్చిన ఆదేశం వారు శాంక్షన్ చేసిన 15,000 కోట్ల రూపాయలు ప్రజలకు సద్వినియోగం అయ్యే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ మేము కూడా మంచి ప్రోగ్రాం ఏంటంటే ఇలా మాలిపురం డబల్ రోడ్ వేయాలనుకుంటున్నాం. ఆ పిలుగుల కానీ చక్క పాత రోడ్డుకు ఈ హైవే రోడ్డు కూడా కలపాలని ప్రతిపాదన ఉంది. ఎందుకంటే చౌరస్తాలు ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఇట్లా తిరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక చిన్న 15 కోట్ల రూపాయలు బ్రహ్మాండంగా సద్వినియోగం చేసి ఈ ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించే విధంగా, మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా మనం చేస్తాం.